సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. లలిత, లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా? బాబు పాప. నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి? తగల్లేదు. డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేం వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు. నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. నో, ఈ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి. లలిత, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎస్పీ గారు. ఎస్ మేడం. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. సిస్టర్, మా పిల్లలు ఎలా ఉన్నారు? కూర్చొని పట్టరా, కలెక్టర్ గారు. కలెక్టర్ గారా? నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు ఇక్కడికి? అంకుల్ కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఏమిటి, ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కూర్చున్న కుర్చీకి 3 కాళ్ళు. ఏమనుకోకండి అమ్మా. అమ్మ తప్పైపోయింది. కూర్చోండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి అయ్యా, మీ సమస్యలు ఏమిటో. ఈ తిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా. అవునమ్మా, సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను. ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు. కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టామండి. అసలు వాడు ఇంటికి వస్తే కదా 4 రోజులుగా తాళం వేసే ఉంది. ఆడి జీతం ఎంతో, జీవితం ఎంతో ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి, ఇతని ఫోటో ఇక్కడ ఉందే? వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసి నితిన్ శవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ల డబ్బు కాజేస్తే ఇతన్ని ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీను గారు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపపోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకుల్ది. అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం క్రిమినల్స్ కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి, చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళని ఆనాడు కేసుల్లో ఇరికించారు. వాళ్ళు కేసులో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వామ్మో, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీకోసం వెతుకుతున్నారు.
ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడిగా వెళ్తుంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవలసిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో? ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీనిని పోలీసులు వాడితే లాఠీ చార్జ్ అవుతుంది.
నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగ లెక్కల్ని, బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను. కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ ని హత్య చేసింది నువ్వేనని ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బేల మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటి, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేందయ్యో అందరూ లేచిపోయినారేటి? మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి? శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా అని బాబాయ్, ఊళ్ళో వాళ్ళని చంపమని ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆడిని చంపే మొగోడు ఈ ఊళ్ళో ఉండాడా అని? ఉన్నాడు. రండి. పార్ట్నరు మనం ప్యానల్తో బయటపడతా ఉంటావా? పార్ట్నరు ఈడెంత ఎత్తుంటాడంటావు? ఎంత ఎత్తు అయితే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదేటి? మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాల తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోద్ది. వాట్ ఇస్ దిస్? హత్య చేయబడ్డ శ్రీను తాలూకు ఫైల్ మేడం. ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు. కానీ మీరు ముద్దాయి కోర్టులో నెక్కేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం. మావా మావా లారీ ఆపు, లారీ ఆపు. ఆపుకుంటాడేటి? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు. సరే ఈడికైనా ఉండద్దు, అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుంటూ పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగో లోపల తాలిగట్టేస్తారేమో, ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడితో పరిగెట్టుకుని వెళ్తుంది?
ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా. ఏమిటో చెప్పు. లేదు, ఆయనతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు, ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావ్? ఇదెవరు న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి? దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా. దానికే ఇంత రాద్దాంతం. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా. పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. ఆ, అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. ఆ? ఆ, పైన మంతనాలు జరుపుతోంది. పోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. కూర్చోవయ్యా. కూర్చోండి. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేసారు, మరి కార్యక్రమం కానివ్వండి. ఆగండి ఆగండి. ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. ఫోన్లే అమ్మా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. మెల్లిగా మాట్లాడు. కట్నం గిట్నం అన్నామంటే కాళ్ళెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నమ్మగుడైనా ఎస్పీగా. ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి. తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు. కన్నె పిల్లలంతా కాకులా వాళ్తున్నా వద్దని వచ్చేసా. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప? ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జరదా కిళ్ళి అంత చేయడు. ఏయ్, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు. ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసుకుని తవరనే చూసినానండి. నేను ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ. వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే. రాయుడు గారు, మీరు పదండి. గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు. రౌడీయిజం, 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 సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి? ఇదేనా సత్యాగ్రహం? ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం? ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకే కర్మయ్య, ఆయన పెద్ద మనిషి. కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. ఏయ్, అచ్చు తప్పు. గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంతలేటి? రౌడీల సంఘం వాళ్ళదే, నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది. మాదే. మేడం, వీడు టెంట్ లో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్
నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. ముందు అతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, వెళ్ళండి. రండ్రా. మిస్టర్ రాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణాయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. తీయను. ఎస్పీ గారు, ఎస్ మేడం. గివ్ దెమ్ 5 minutes టైం. అదర్వైజ్ లాఠీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం. మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ. అందరూ వెళ్ళిపోండి. చార్జ్! అందరినీ వెనక్కించండి. మేడం, ఆ గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మోసిన రౌడీ. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? ఎస్, వాట్ యు వాంట్? కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది. జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. ఏయ్, అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తిరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. నో, 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను. మరో 2 రోజుల్లో నిన్ను సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను. ఏయ్! నన్ను ఆపకండి. కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్న వీడి 2 చేతులు విరిచేయాలి.
బాలమురళి ఆగు, నా మాట విను. బాలమురళి, అరెస్ట్ చేయండి.